వీటినెన్నటికీ చెప్పరాదు. నేర్చుకున్న రహస్య మంత్ర ఔషధములు, ధర్మము, ఇంటిలో పోరు, కోరి వచ్చిన లేదా కోరుకున్న స్త్రీతో కలయిక, భార్యతో గడిపిన విషయాలు, చెడు వార్త ఇట్టు వీటిని ఇతరులతో చెప్పరాదు. ఎలాంటప్పుడు భోజనాన్ని తినకూడదు? గ్రహణం రోజున అనగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి 9 గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. దూడను కన్న తర్వాత పశువు నుంచి 10 రోజుల వరకు పాలు సేవించరాదు. తడిపాదాలతో భోజనము, పొడిపాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. రాత్రి పడుకునే ముందు కాళ్ళు కడుక్కొని నిద్రకు ఉపక్రమిస్తే సుఖనిద్ర పడుతుంది. అలాగే పడుకునేటప్పుడు తప్పనిసరిగా పక్కనే అందుబాటులో మంచినీరు ఉంచుకోండి. అలాగే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, నిద్ర మధ్యలో శరీర ధర్మం నిర్వర్తించాల్సి వస్తే అలా మగతగా నడుస్తూ వెళ్ళకండి. ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఆ సమయంలోనే. ఓ క్షణం పూర్తిగా ఇహలోకంలోకి వచ్చి ఆపై శరీర ధర్మం తీర్చండి. పరిపూర్ణ ఆరోగ్యంగా జీవించాలంటే మధ్యాహ్నం ఎండను, శవాన్ని కాల్చినప్పుడు వచ్చే పొగను, వృద్ధ స్త్రీని, తనకన్నా వయసులో పెద్దదైన స్త్రీని, గట్టి పెరుగును, చీపురు ధూళిని సేవించకూడదు. సేవించినచో ఆయుష్షు తగ్గును. పిల్లల్ని ఎలా పెంచాలి? 5 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలని రాజకుమారుల్లా అతి గారాబంగా పెంచాలి. ఆపై 15 సంవత్సరాల వరకు సేవకుడిలా ఆజ్ఞాపించి పెంచాలి. 16 సంవత్సరాల తర్వాత మిత్రునిలా భావించి పెంచాలి. అప్పుడే ప్రయోజకులవుతారు. పిల్లల్ని ప్రేమతో చూడటం వేరు, గారాబంగా చూడటం వేరు. ప్రేమతో పెంచితే ప్రయోజకులవుతారు. గారాబంగా పెంచితే మీకు దేశానికి కట్టుకున్న దానికి సమస్య అవుతారు. చిన్నతనంలో మన తల్లి తండ్రి నుంచి మనం ఏం కోల్పోయామో, ఏ విషయాల ద్వారా జీవితంలో ఈ స్థితికొచ్చామో గమనించి అవే తప్పులు మళ్ళీ చేసి ఆపై చింతించకండి. పిల్లలు పెరిగి పెద్దయి ప్రయోజకులుగా మారి మనల్ని ఉద్ధరించే స్థితిలో ఉండాలి కానీ మనమే వారిని చూసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మనం మన పిల్లలని సరైన దారిలో పెంచలేదని. ఎలా భోజనం చేయాలి? రోజుకు 2 సార్లు భోజనము చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది. 2 సార్ల మధ్యలో ఏ ఆహారము తీసుకోకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకు తిరిగి చేయాలి. తూర్పు వైపుకు తిరిగి చేయడం వల్ల ఆయుర్దాయము, అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపున భోజనం చేయకూడదని వామన పురాణంలో, విష్ణు పురాణంలోనూ ఉంది. కాన తూర్పు వైపు తిరిగి భోజనం చేయడం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి. ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చేయరాదు. ధనాన్ని కోరుకునేవాడు మర్రి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. మోదుగా, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి. భోజనానికి ముందు తర్వాత ఆచమనం చేయాలి. తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి. ఎలాంటి మాంసాహారం తీసుకోవాలి? మనుధర్మ శాస్త్రంలో ఎలాంటి మాంసాహారం తీసుకోవాలని పరిశీలిస్తే యజ్ఞం చేసే సమయంలో చేసే జంతుబలి కార్యక్రమము హింస క్రిందకు రాదని, వాటిల్లో చంపబడే జంతువులు ఉత్తమ జన్మలు పొందుతాయని ఉంది. మాంసాహారం తినని వాళ్ళు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మద్యము, సంసారిక సుఖము, మాంసము శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఆచరించడం వల్ల కొంతవరకు మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. పితృదేవతలకు అర్పించినది, అలాగే దేవతలకు అర్పించినది, కొన్నది, ఇతరులు ఇచ్చినది అయిన మాంసాన్ని తినడంలో తప్పులేదని మనుశాస్త్రం చెబుతోంది. తినకూడని మాంసాల్లో ఆవు, గుర్రము, కుక్క, నక్క, కోతి, పిల్లి, ఏనుగు, సింహము, పెద్ద పులి, ఎలుక, చుంచు, ఊరపంది ఉన్నాయి. అలాగే భోజనం అయ్యాక వెంటనే నిద్రపోకూడదు. రాత్రిపూట ఉప్పు వేసుకుని భోజనం చేయకూడదు. ఆహారం బాగా వేడిగా ఉన్నది తీసుకుంటే శక్తి తగ్గిస్తుంది. అలాగే బాగా చల్లటిది జీర్ణం అవ్వదు. వెంట్రుకలుంటే ఆహారంలో ఆ భాగం తీసి నీళ్లు చల్లి ఆపై తినాలి. వేడివేడిగా తినాలని ఉంటుంది. మీ నాలుక సహకరించవచ్చు, మరి లోపల అవయవాల సంగతి? భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లెందుకు కట్టుకోకూడదు? భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నూతన గృహప్రవేశం పెట్టుకోకూడదు, నిర్మించకూడదు. జీవితాంతం ఉండే ఇంటి పట్ల, వంశాన్ని ఉద్ధరించే సంతానం పట్ల ఎంతో శ్రద్ధ అవసరం. గర్భవతిగా ఉన్న భార్యని ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి. అత్యంత ముఖ్యమైన 2 విషయాలను ఎవ్వరూ ఒకేసారి సరైన రీతిలో చూసుకోలేరు, రెండిటికి న్యాయం చేయలేరు. కాన గృహ నిర్మాణం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కూడదు. బట్టలుతికిన నీళ్లు కాళ్ల మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా? అవుననే చెప్పాలి. మురికి పట్టిన బట్టల నీటిని అనాలోచితంగా కాళ్ల మీద పోసుకుంటారు ఆడవాళ్లు కొందరు. అలా చేయడం వల్ల పుట్టింటికి అరిష్టము. ఎందుకంటే ఆడవాళ్లు
ఎక్కువ సమయాన్ని నీటిలో ఉంటూ పనిచేయడం ద్వారా కాళ్లకు చేతులకు పగుళ్లొస్తాయి. 100లో 90 మధ్యతరగతి వారు ఈ క్రింద తరగతిలో స్త్రీలలో ఖచ్చితంగా కాళ్లలో పగుళ్లు ఏర్పడతాయి. వారిలో 10% చదువుకున్న లేదా అందం పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్లు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అలా జాగ్రత్తలు తీసుకోని మహిళలు గుడ్డలుతికిన నీటిని, మలినమైనవి క్రిములున్న నీటిని కాళ్లపై పోసుకోవడం ద్వారా అనేక క్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలగజేస్తాయి. అప్పుడు అడ్డం పడితే భర్త పుట్టింటికి పంపిస్తాడు. ఆపై పడేదే పుట్టింటి వాళ్లేగా బాధలు. కూతురు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని తల్లి తండ్రి కోరుకుంటారు. అలా కాళ్ల మీద గుడ్డలుతికిన నీరు పోసుకుంటే పుట్టింటికి అరిష్టమని చెప్తే ఆడపిల్ల పుట్టింటి మీద ప్రేమతో చేయకుండా ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు అలా చెబుతారు. ఎలాంటి భోజనాన్ని చేయరాదు. కాకులు ముట్టుకున్నది, కుక్క ఆవు వాసన చూసిన ఆహారము తినకూడదు. పాలతో భోజనం చేశాక పెరుగుతో భోజనం చేయరాదు. కాళ్లు చాపుకుని చెప్పులు వేసుకుని భుజించరాదు. భార్యతో కలిసి తినకూడదు. భర్త భుజించిన తర్వాత భార్య తినాలి. కలిసి తినాల్సి వస్తే ముందుగా భర్త ఓ ముద్దను తిన్న తర్వాత భార్య భర్తతో కలిసి తినవచ్చు. భుజించడానికి ఎడమ చేయి ఉపయోగించరాదు. చద్దన్నాన్ని భుజించకూడదు. చల్లారిన ఆహారాన్ని వేడి చేసి తినకూడదు. 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారం అమృతము. నిలవ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్టము. నిలవ పచ్చళ్ళు వయసులో 2 రోజులకోసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లు, 40 దాటిన తర్వాత 15 రోజులకోసారి, 50 దాటాక నెలకోసారి తీసుకోవడం ఆరోగ్యకరం. ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. ఆ పనులేంటి? 100 పనులున్నా, కోటి ధనం వస్తుందన్నా సమయానికి భోజనం చేయాలి. 1000 పనులున్నా తగు సమయాన్ని వెచ్చించి స్నానం చేసి పూజాదికాలు చేయాలి. 1,00,000 సమస్యలున్నా దానం చేయాలనిపిస్తే వాయిదా వేసుకోకుండా చేసేయాలి. కోటి పనులున్నా వదిలి శ్రీహరిని సమయానికి పూజించాలి. ఇవి చేయగలిగితే మీకన్నా సుఖవంతుడు ఉండరు.